ప్రభుత్వం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనిసన్నలో సాగిన వ్యవహారం అట. రంజిత్ రెడ్డి గుడ్ల వ్యాపారం చేసిండని రేవంత్ రెడ్డి గారు తిట్టిండు. నీ గుడ్ల వ్యాపారం ఏంది, ఇంకా బూతు మాటలు వస్తున్నాయి నాకు. కానీ ఏంది అయ్యా నీ వ్యవహారం ఏంది ఇది? రంజిత్ రెడ్డి ఎంట కట్టుకపోతావా, బొందలు వేసుకపోతావా, అంతా కట్టలు కట్టుకుంటావా, మొత్తం శరీరం చుట్టూ మొత్తం డబ్బే కట్టుకొని బొందలు వండుకుంటావా, లేకపోతే చిత్తిలో కాలిపోతావా? ఏంది ఇది? మొత్తం రంజిత్ రెడ్డి వ్యవహారమే ఉంది. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీకి దాసోహమైన హెచ్ఎండిఏ. ఈ హెచ్ఎండిఏ సన్నాసులు కూడా అడ్డగోలుగా దోసుకుంటారు పైసలు. వాళ్ళకు ముడుపులు పోతాయి హెచ్ఎండిఏ అధికారులకు. ఎక్కడికక్కడ పైసలు కోట్లు సంపాదిస్తారు తెలుసా అధికారులు. దాసోహమైనట్టు ఇట్లా సిగ్గు శరాలు ఉండాలి నిజంగా. కంపెనీ డైరెక్టర్గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజా అరిగినంట. మా చెప్పుతోటి మేము కొట్టుకోవాలి. బడుగు బలహీన వర్గాలు చెప్పులతోటి కొట్టుకోవాలి, మా చెంపలు పలగించుకోవాలి. అడ్డంగా దోసుకుంటున్నారు ప్రజలారా. మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీది కూడా అదే దారంట. మాకు సిగ్గుచేరాలు లేవులే, మా బడుగు బలహీన వర్గాలకు సిగ్గుచేరాలు లేవు. అందుకే మీకు అధికారాలు కట్టబెడతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు. భూదందాపై లోకాయుక్తకు ఈడీకి ఫిర్యాదులట. చేస్తే ఏం లాభం? ఇది భూమాయ. ఏం కథ మొత్తం బీఆర్ఎస్ హయాంలో జరిగింది ప్రజలారా. ఇది మొత్తం బీఆర్ఎస్ హయామే. కేసీఆర్ గారి సమిష్టి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలోనే జరిగింది ప్రజలారా. ఇది పుప్పాలగూడలో ఉన్నటువంటి ఈ కుంభకోణం 6,000 కుంభకోణం మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. సిగ్గు లేకుండా రంజిత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లో పోయింది. మొత్తం ఆయనదే ఉంది నడుస్తుంది కథ. రైట్. కోదండరాం అలీఖాన్కు షాకట. ఎమ్మెల్సీలుగా వారి నియామకాన్ని రద్దు చేసిన సుప్రీం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల సవరణ. అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్య, ఇద్దరి ప్రమాణ స్వీకారమే సరికాదని స్పష్టీకరణ. వారి పేర్లను మళ్ళీ సిఫారసు చేసేందుకు ఛాన్స్ అట. సెప్టెంబర్ 17కు విచారణ వాయిదా. తీర్పు బీజేపీ కాంగ్రెస్లకు చెంపపెట్టి కేటీఆర్ అంటారు. మళ్ళీ వాళ్ళే అవుతారు. విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా పడ్డది. కానీ ఆ స్టేలు ఆ కథలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం సుప్రీంకోర్టు ముందుకెళ్ళింది తప్ప మళ్ళీ వస్తారు వాళ్ళు కూడా. ఏం కాదు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు.